ఆపరేషన్ సింధూర్కు పోటీగా ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ను ప్రారంభించినట్లు ప్రకటించిన పాకిస్తాన్ పట్టుమని 2 రోజులు కూడా యుద్ధం చేయలేక చేతులెత్తేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య మొదలైన యుద్ధం 4వ రోజే కాల్పుల విరమణకు భారత్ను ఒప్పించాలంటూ అమెరికా వద్ద శరణుజొచ్చింది. పహల్గాం దాడుల తర్వాత యుద్ధానికి సిద్ధమంటూ బీరాలు పలికిన పాకిస్తాన్ అమెరికా ఆధ్వర్యంలో భారత్తో చర్చల ప్రారంభానికి ముందే ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి జీ హుజూర్ అనేసింది. ప్రయోగించిన మిసైల్స్ ను భారత్ రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను సరిహద్దు దాటిన వెంటనే గాల్లోనే పేల్చేసి ముక్కలు చేస్తుండటంతో పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయింది. చైనా అందించిన ఆయుధాలు, టర్కీ ఇచ్చిన డ్రోన్లు, క్షిపణులన్నీ భారత్తో టార్గెట్లను ఛేదించడంలో తుస్సుమన్నాయి. హర్యానాలోని సిర్సాలో పాకిస్తాన్ క్షిపణిని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. ధ్వంసమైన మిసైల్ భాగాలను కొందరు కుర్రాళ్లు తరలిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. గత నెల 22న పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలడంతో భారత్ ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. గుండెలు బాదుకున్న పాక్ కౌంటర్గా ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ పేరుతో అర్ధరాత్రి దొంగ దెబ్బ తీయాలని విఫలయత్నం చేసింది. దీంతో ఇండియా, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితులు కనిపించాయి. అయితే భారత్ చర్యలకు ప్రతిస్పందనగా పాక్ ప్రయోగించిన మిసైల్స్ ను భారత్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది. తాజాగా హర్యానాలోని సిర్సాలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకు పాకిస్తాన్ క్షిపణిని వైమానిక దళం ధ్వంసం చేసింది. ఒక అవశేషం రానియన్లో, మరొకటి నగరానికి సమీపంలోని ఖాజాఖేడా గ్రామంలో పడింది. పెద్ద పేలుడు శబ్దంతో సమీపంలోని స్థానికులు భయపడి వెంటనే అక్కడికి గుమిగూడారు. భారత్ ధ్వంసం చేసిన పాకిస్తాన్ మిసైల్ భాగాలను కొందరు కుర్రాళ్లు తరలిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోలపై నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పాక్ మిసైల్స్ పాత ఇనుప సామాన్లకు పనికి వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సరిహద్దు ఎల్ఓసి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత నగరాలపై పాకిస్తాన్ సైన్యం చేసిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా భారత సైన్యం జమ్మూ సెక్టార్లో గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తరాన బారాముల్లా నుండి పశ్చిమాన భుజ్ వరకు అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాల్లో డ్రోన్లను కూల్చివేసింది. భారత్ వాయుసేన పాకిస్తాన్లోని మిలిటరీ ఎయిర్ బేస్లపై లక్ష్యంగా దాడులు చేసింది. భారత్లో హై అలర్ట్ ప్రకటించి పూర్తిస్థాయి దాడులకు సిద్ధం కావడంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. అమెరికా వద్ద మోకరిల్లి భారత్ కాల్పుల విరమణ పాటించేలా ఒప్పించాలంటూ ప్రాధేయపడింది. ఆపరేషన్ సింధూర్కు పోటీగా ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ను ప్రారంభించిన పాకిస్తాన్ దొంగదెబ్బ తీస్తూ అబద్ధపు ప్రచారాలతో యుద్ధాన్ని నెట్టుకు రాలేక చేతులెత్తేసింది. ఇవాళ ఉదయమే 48 గంటల పాటు పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించి తన డొల్లతనాన్ని చాటుకున్నప్పటికీ బుకాయించింది. ఆపరేషన్ సింధూర్కు ముందు నుంచే ప్రపంచ దేశాలన్నీ పాక్ గగనతలాన్ని ఉపయోగించడానికి ముందుకు రాకపోవడంతో ఆర్థికంగా భారీగా నష్టపోయింది. పాక్ ఆర్మీ వాహనాలకు పెట్రోలు, డీజిల్ కూడా సమకూర్చుకోలేని స్థితి ఏర్పడడం గుర్తించి సాయంత్రం కాల్పుల విరమణను ప్రకటించిన మరుక్షణమే పాక్ గగనతలాన్ని కూడా తెరిచినట్లు ప్రకటించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.